ముఖ్యంగా నూతనంగా ఎన్నుకోబడిన గౌరవ సర్పంచులు అక్కలు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ శుభాకాంక్షలు. గ్రామ పంచాయతీలో మొట్టమొదటిసారిగా మంచి అవకాశం ఇది. గ్రామాలు అభివృద్ధి చేసే విధంగా అంటే చాలామంది కాంటెస్ట్లో ఉంటారు. మన కాంటెస్ట్లో మీరందరూ విజయం సాధించి ఈ స్థాయికి రాగలిగినారు. మన గ్రామాల్లో ఏ అభివృద్ధి చేసినా అంటే స్థానికంగా గ్రామ సర్పంచుల ద్వారానే ఏ పనులైనా జరగడానికి అవకాశం ఉంటుంది. గ్రామ సర్పంచులు అనేవాళ్ళు మన ఇప్పటివరకు కూడా రాజకీయాల్లో రకరకాల వ్యక్తులు రకరకాల ద్వారా గెలవడం జరుగుతుంటుంది. ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోరికి అంటే అక్కడ అందరినీ కూడా కలుపుకపోయి గ్రామ అభివృద్ధి కొరికి పాటుపడితే నీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. లేదో వ్యక్తిగత కోపాలు పెట్టుకొని వ్యక్తిగతంగా రాజకీయాలు చేస్తే దానివల్ల గ్రామాలు అనేది నష్టపోతాయి. ఎందుకంటే ఈరోజు మీకు మంచి సువర్ణ అవకాశం. గతంలో వాళ్ళ గ్రామ సర్పంచులకి చిరస్థాయిగా నిలబడిపోయే విధంగా గ్రామాలు అభివృద్ధి చెందినాయి గతంలో. వాళ్ళు ఇప్పుడు అంతకు మించి, ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో డంప్యార్డ్లు కానీ, అదేవిధంగా ట్రాక్టర్స్ కానీ, చెత్తని ఎత్తుకపోవడానికి ట్రాక్టర్స్ కానీ, అదేవిధంగా గతంలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్స్ ఇప్పడం జరిగింది. అదేవిధంగా ట్యాంకర్స్ కానీ చెట్లు పెట్టు గతంలో చేసిన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏ సర్పంచ్ కాలంలో ఏది అయినవి అనే విధంగా ప్రతి గ్రామంలో గ్రేవ్ యార్డ్స్ కానీ అన్నీ కూడా అంటే పలానా సర్పంచ్ టైంలో పలానా పనులు అయినాయి అనే విధంగా చిరస్థాయిగా నిలబడే విధంగా గతంలో జరిగినాయి. ఇప్పుడు మంచి అంతకన్నా ఎక్కువ అవకాశాలు వచ్చి మీ 5 ఏళ్ల సమయాన్ని చిరస్థాయి అంటే మరొకసారి గెలవాలని అనుకున్నా తప్ప ఇంకోసారి సార్లని రిలాక్స్ కాకూడదు. అలా ఈసారి మీకు ప్రజలందరూ కూడా అంటే చాలా అభివృద్ధి కోరికి పాటుపడి గ్రామంలో ఎటువంటి అంటే భేదాభిప్రాయాలు లేకుండా గ్రామ అభివృద్ధి కోరికి గౌరవ వార్డు మెంబర్లు ఉంటారు. వాళ్ళ గౌరవ వార్డు మెంబర్లు మీరందరూ కూడా కలిసి గ్రామ అభివృద్ధి కోరికి మీ వంతు కృషి చేయాలి. ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ కానీ అదే గౌరవ సర్పంచులకి మన ప్రభుత్వం అన్ని రకాలుగా ఈరోజు అంటే అభివృద్ధికి మీ వంతు కృషి చేసే విధంగా మీకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం. వాళ్ళ గ్రామంలో చిరస్థాయిగా అంటే ఈ 5 సంవత్సరాల సమయాన్ని వృధా చేయకుండా అంటే ఊళ్ళో చాలా రకాలు ఉంటాయి సమస్యలు అనేది. మనం ఏదో రాత్రి బాగా చేస్తాం. ఇది మాయాబజార్ సినిమా కాదు. ఇది సినిమాలు అయితే రాత్రి మంచిగా అయిపోతాయి. అంటే దినదినంగా రోజు అంటే అది అలసిపోతాం. ఒకటే స్పీడ్ ఒకటే రోజు చేయాలంటే జల్ది అలసిపోతాం. రోజు ఒక సిస్టమ్ ఈ సంవత్సరంలో ఇవి పెట్టుకున్నాను, నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో ఇవి పెట్టుకున్నానని మీరే గౌరవ సెక్రటరీ కూడా మంచిగా ఉన్నారు. మన గద్వాల కాన్స్టిట్యూన్సీలో సెక్రటరీ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. సెక్రటరీలో మీరందరూ ఒకరిలో కోఆపరేషన్ కూడా సెక్రటరీ ఒక దిక్కుండి, మన వార్డు మెంబర్లు ఒక దిక్కుండి, మన గౌరవ సర్పంచులు ఉప సర్పంచులు అందరూ రకరకాల వర్గాలుగా విడిపోతే దానివల్ల గ్రామం నష్టపోతుంది. మీరు మళ్ళీ కొన్ని అంటే సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు మీరు కూడా ఒక సమయస్ఫూర్తిగా ఆ గ్రామ అభివృద్ధి కోరికి మన సెక్రటరీలతో సమస్యలు వస్తాయి, మన వార్డు ఉప సర్పంచ్తో సమస్య వస్తుంది, వార్డు మెంబర్లతో సమస్యలు వస్తాయి. అంటే మనం చాకచక్యంగా తెలివిగా ఒక పని వాదం చేసి 2-3 పనులు మీరు చేసుకునే విధంగా వాళ్ళ గ్రామానికి అంతిమంగా ఎవరు ఏమి చేసినా స్టేజ్ పైన ఉన్నోళ్ళం కానీ మీరు కానీ అంతిమంగా లాభం జరిగేది ప్రజలకు మాత్రమే. ప్రజలను మనల్ని ఎంతో నమ్మకంతో మీ అందరినీ కూడా గ్రామ సర్పంచ్ మా భవిష్యత్తు అంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సర్పంచ్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్. మీకు అందరికీ కూడా అభినందనలు. మీరందరూ కూడా మొన్న చేసిన ఎలక్షన్స్లో ఎన్నికైనారు. నాది కూడా ఫస్ట్ ఎలక్షన్ చేసినాను. ఎక్కడ కూడా ఇష్యూ కాకుండా చాలా మీ అందరి కోఆపరేషన్తో చాలా శాంతియుతంగా ఎక్కడ కూడా ఎలాంటి గొడవ లేకుండా చాలా నీట్గా ఈ ఎన్నికల్లో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. సో మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఎంపీడీఓస్కి నేను కూడా 2-3 రోజుల నుంచి ఫాలోఅప్ చేసుకోవడం జరిగింది. ఏదైనా ఒక మంచి ప్లేస్లో పెట్టాలి అనుకుంటే ఇక్కడ మంచి మీకు స్టార్టింగ్ శిక్షణ కాలం చాలా ఇంపార్టెంట్. రెసిడెన్షియల్ కూడా మనము పెట్టినాము. ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు దాదాపు ఒక 150 మంది వచ్చారు. ఈ 150 మందితో మాట్లాడడం కూడా ఒకటే
దాదాపు ఒక 3 లక్షల మందితో మాట్లాడడం ఒకటే. ఎందుకంటే ఒక్కొక్క సర్పంచులు కూడా మీరు కనీసం 2-3 వేల ఓటర్ని మీరు రిప్రజెంటేషన్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఒక్కరు నేర్చుకుంటే, మీరు ఒక్కరు చేంజ్ అయితే నెక్స్ట్ ఒక 2000-3000 పాపులేషన్ అంటే ఇక్కడ ఉన్న 150 మందితో మీరు కరెక్ట్గా అన్ని ఈ రోజు ఏమి శిక్షణ కార్యక్రమం పెడుతున్నామో దాని అవగాహన కల్పించుకుంటే ఎంతో లక్షాది మందిలో ఆ మార్పు అనేది వస్తుంది. మన జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఒక 150 మందికి మనం ఇక్కడ పిలవడం జరిగింది. మన జరిగిన ఎలక్షన్లో దాదాపు 5 లక్షల మంది మనకి ఓటర్స్ ఉంటే 85% మనకి 85% కన్నా ఎక్కువ ఓటింగ్ అయింది మొత్తం స్టేట్లో. సో అంటే గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ అనేది సర్పంచ్ నుంచినే మొదలవుతుంది. కాబట్టి మీ యొక్క రోల్ అంత ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో నేను వచ్చినాక నుంచి కూడా దాదాపు సర్పంచ్ ఇప్పుడే నేను వచ్చి కూడా 2 years అయింది. 1 year పైన ఎవరు సర్పంచ్ లేకపోవడం వల్ల ఎక్కువ ఇంటరాక్షన్ కాలేదు. కానీ మీరు చెప్పినది కూడా 2-3 ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎడ్యుకేషన్ గురించి చెప్పినారు. తప్పనిసరిగా మనము లాస్ట్ ఇయర్ డేటా కూడా చూస్తే పోయిన సంవత్సరం మనము అంతా ఆ సంవత్సరానికి ముందు దానికి కంపేర్ చేస్తే 23-24కి 24-25 రిజల్ట్ కంపేర్ చేస్తే మన జిల్లాలో పర్సెంటేజ్ అనేది 10% పెరిగింది. సో లాస్ట్ కంపేర్ గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టు ఒకటే రోజులో మార్పు అనేది రాదు. దానికి ఒక సిస్టమ్ అనేది ఉండాలి. నేను తర్వాత అది ఆలోచిస్తే ఎందుకు ఇంత గద్వాల జిల్లా అనేది మీకు అందరికీ కూడా తెలియాలి. మన స్టేట్లో 33 జిల్లాలు ఉన్నాయి. ఆ 33 జిల్లాలో కూడా లాస్ట్ 33వ పొజిషన్లో ఉంది. మన లిటరసీ అనేది 33rd పొజిషన్లో ఉండే. లాస్ట్ టైం కూడా మన జిల్లా 10th స్టాండర్డ్ పాసింగ్లో కూడా అంతకుముందు 31st పొజిషన్లో ఉంటే లాస్ట్ టైం మనం 27th పొజిషన్కి వచ్చాము. ఒక 4-5 పొజిషన్లో కొన్ని డిఎంఎఫ్పి ఫండ్స్తో విద్యా వాలంటీర్లు ఇక్కడ విద్యా వాలంటీర్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అంటే ఏం చెప్తున్నానంటే ఒక సమాజం మార్పు కావాలంటే ఎడ్యుకేషన్, హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్లో కూడా చిన్నప్పటి నుంచి మనం ఏం ఎడ్యుకేషన్ ఇస్తాం అంగన్వాడీ స్థాయి నుంచి వస్తేనే మనకి కంప్లీట్ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. లేదంటే డైరెక్ట్ హై స్కూల్ వచ్చినప్పుడు వాడికి ఏం చెప్పినా అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రైమరీ స్కూల్లో కరెక్ట్గా నేర్చుకోలేదంటారు. ప్రైమరీ స్కూల్లో వెళ్తే అంగన్వాడీలో కరెక్ట్ ఎడ్యుకేషన్ లేదంటున్నారు. అంటే ఒక రీసెర్చ్ ప్రకారం ఏముంది అంటే ఒక చిల్డ్రన్కి ఒక పిల్లలకి స్టార్టింగ్ 3 years ఏముంటుంది అదే చాలా ఇంపార్టెంట్. అప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతేనే మనకి మొత్తం ఒక పౌరుడిగా కూడా ప్రొడక్టివ్గా ఉండడానికి ఉంటుంది. కాబట్టి అంగన్వాడీస్ ఉండొచ్చు, ప్రైమరీ స్కూల్స్ ఉండొచ్చు, అవన్నీ కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో అంగన్వాడీలు ఉన్నాయి. ప్రతి ఒక్క నేను నామినేషన్ టైంలో కూడా చాలా నామినేషన్ పేపర్లు కూడా చూశాను. కొంతమంది బాగా చదువుకున్నారు, గ్రాడ్యుయేషన్ ఉంది, కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉన్నారు. అయితే ఇంకా కొంతమంది 10th స్టాండర్డ్ కూడా కాలేదు. అంటే 10th స్టాండర్డ్ కూడా చదవలేని వాళ్ళు కూడా ఉన్నారు. తప్పు లేదు. అంటే మనకి సామాజికంగా మనం ఏం నేర్చుకుంటామో అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓన్లీ స్కూల్లో మాత్రమే ఎడ్యుకేషన్ ఉంటూనే కాకుండా సమాజంలో కూడా మనం చాలా నేర్చుకుంటాం. కాబట్టి మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు 10th స్టాండర్డ్ చదివినారా, దానికైనా తక్కువ చదివినారా, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినారా, అదన్నీ దానికి ఇంపార్టెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ చట్టం గురించి మీరు అవగాహన కల్పించుకుంటే మీరు రేపు అధికారులకి కూడా అడగవచ్చు. గ్రామ స్థాయిలో ఉన్న పంచాయతీ సెక్రటరీలో ఉండొచ్చు, తర్వాత మల్టీపర్పస్ వర్కర్స్ ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా మీరు ఒక ఎవరికైనా అధికారితో మాట్లాడాలనే కూడా ఈ చట్టం గురించి మీకు అవగాహన ఉంటే మీరు మీ సర్పంచ్ గా మంచిగా బాధ్యతలు చేయగలుగుతారు. అండ్ ఇందాక ఇద్దరు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, మిగతా వాళ్ళు కూడా చెప్పినట్టు ఇది మీకు ఫస్ట్ స్టెప్ ఇస్తామంటే ఫస్ట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మీరు ఎన్నికైనారు. నెక్స్ట్ మీరు ఎంపీటీసీ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు, తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్ గారు కూడా మీరే కావచ్చు, మీ దాంట్లో ఎవరైనా కావచ్చు. మీరు ఇప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నదే నెక్స్ట్ పై స్థాయికి వెళ్ళినప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా మీ అందరిది కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీలో విధులు ఫస్ట్ మీరు ఏదైనా పని చేయాలంటే డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? 15 ఫైనాన్స్ కమిషన్ ఉంది, దాని నుంచి డబ్బులు వస్తాయి. హౌస్ ట్యాక్సెస్ కలెక్షన్ ఉంటుంది, దాని నుంచి కూడా మీకు డబ్బులు అనేది వస్తాయి. అది కాకుండా కొన్ని డైరెక్ట్ మీకు డబ్బులు కాకుండా గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము
ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ చేస్తున్నాం. అంటే మన తెలంగాణ ప్రతి ఒక్క గ్రామం, ఏ గ్రామంలో కూడా గుడ్స్ లేని తెలంగాణ చేయలేని ఒక ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి పోయిన సంవత్సరం 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. మన జిల్లాకి టోటల్ 7,000 ఇల్లు ఇవ్వడం జరిగింది. అంటే ఒక గ్రామానికి ఏ సోర్సెస్ ఉన్నాయనేది మీరు అవగాహన కల్పించుకోవాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో 15 ఫైనాన్స్ కమిషన్ ఉండొచ్చు, ఓన్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఉండొచ్చు, బిల్డింగ్ పర్ సెంటర్లు ఉంటాయి, తర్వాత ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి, వెటర్నరీ హాస్పిటల్స్ ఉంటాయి, ప్రైమరీ వెటర్నరీ హాస్పిటల్స్ ఉంటాయి. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఈ అన్ని ఇన్స్టిట్యూషన్ మీద మీకు అవగాహన ఉండాలి. సో దానికోసం ఈ కార్యక్రమం కూడా మనం పెట్టడం జరిగింది.